కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, అమరవీరులకు భారత రాష్ట్ర సమితి హరీష్ అన్న నాయకత్వం, గట్టిగా హరీష్ అన్న నాయకత్వం, జగదీష్ అన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని, అదేవిధంగా చౌటుప్పల్ మండల పరిధిలోని మన కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఉప ఎన్నికల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఏదైతే మాట ఇచ్చిండో, ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రులు కావాలి అని ఆ రోజు మేము అడగగానే సభలోనే ప్రకటించి, ఈరోజు ఇచ్చిన మాట ఏదైతుందో, మాట ఇస్తే తప్పడు మనమే తిప్పడు అని మన కేసీఆర్ గారు ఆ 100 పడకల ఆసుపత్రిని మన అన్న హరీష్ అన్న చెప్పి 5 రోజులు కాగానే హరీష్ అన్న నాకు పిలిచి, ఇగో మీకు ముఖ్యమంత్రి గారు 100 పడకల ఆసుపత్రులు ఇస్తా ఉన్నాడు, జీవో చేతికిచ్చి పంపించిండు హరీష్ అన్న. నిజంగా చెప్పాలంటే హరీష్ అన్నకు ఈ ప్రాంత ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జగదీష్ అన్న గారికి ఈ సందర్భంగా మా మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరపున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత సప్పగా ఉంటుంది అది 36 కోట్ల రాఘవే. అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చిండో అన్ని కూడా ఇలా డబల్ రోడ్ విషయంలో కానివ్వండి, పిఆర్ రోడ్ల విషయంలో కానివ్వండి, అన్ని కూడా అతి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు జీవో రూపకంలో ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెద్దలు గౌరవనీయులు మన హరీష్ అన్న గారు రావటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా అభివృద్ధి పదాత నిత్యం ప్రజలలో ఉండి ప్రతి వాడికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా అని పిలిస్తే పలికే వ్యక్తి మన జగదీష్ అన్న గారు రావటం, అదేవిధంగా మన బడుగుల లింగన్న ఉన్నా అంటే ప్రతి ఒక్కరిలో మన బడుగుల లింగన్న వారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన మున్సిపల్ చైర్మన్ రాజు గారు, అదేవిధంగా మన యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీపీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు, అదేవిధంగా మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా ముందున్న నా కుటుంబ సభ్యులందరూ కూడా, పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2 విషయాలు చెప్తా ఉన్నాను. 2003లో ఆ రోజు కళ్యాణ్ యాదగిరెడ్డి గారు ఉండే, కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా అనుంగా ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన రోజు కేసీఆర్ గారికి తోడుగా ఉన్న వ్యక్తి. నేను కూడా ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తిగా ఒకరోజు సందర్భం వచ్చి యాదగిరెడ్డి గారితో, అన్న మేము కూడా పనిచేద్దాం అనుకుంటామంటే వెంటనే వారు హరీష్ రావు అన్నని చెప్పి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు నన్ను టీఆర్ఎస్ పార్టీలో మమేకం చేసిండు. ఆ రోజు నుంచి కూడా హరీష్ అన్న ఒక ఉద్యమ నాయకుడుగా నాకు ప్రతిరోజు సందర్భం వచ్చినప్పుడల్లుగా నాకు సహకరిస్తూ, నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నది. వారు ఆ రోజు నుంచి కూడా నాకు దగ్గరగా ప్రతి సందర్భంలో ఎక్కడ సందర్భం వస్తే 5 నిమిషాల్లో పనిచేసి ఇచ్చే వ్యక్తి. నిజంగా ఈరోజు రావటం, వారి చేతుల మీదుగా ఇవాళ ఈ 100 పడకల ఆసుపత్రులు శంకుస్థాపన చేసుకోవడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ రోజు నుంచి పార్టీలో కానీ ఏదైనా సమస్యలలో కానీ
ప్రతి సందర్భంలో సహకరించేవాడు. అప్పుడు ఇక్కడ సాంబశివుడిని హత్య చేసినప్పుడు, ఎందుకంటే కొన్ని మర్చిపోలేనివి అన్న, ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులనే మనం కొన్ని మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సాంబశివుడిని హత్య చేసినప్పుడు పరిస్థితి బాగలేదన్న మాకంటే వెంటనే కమిషనర్ దగ్గర తీసుకుపోయి నాకు పిస్తోల్ లైసెన్స్ ఇప్పించి నాకు సహకరించిన వ్యక్తి అని. ఆ విధంగా నాకు సహకరిస్తూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే అది కేసీఆర్ నా మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా హరీష్ రావు గారు అన్నకు నా మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా జగదీష్ అన్నకు నా మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా రామన్నకు నా మీద ఉన్న ప్రేమ, పార్టీకి నా మీద ఉన్న ప్రేమతోటే ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మొన్న ఉప ఎన్నికలో భాగంగా కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మీరందరూ ఆశీర్వదించి ప్రతి నిత్యం మేమే ఇక్కడ అభ్యర్థులమని గంటాపదంగా ప్రతి నిత్యం పనిచేసి మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మీరే అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ ఎన్నికలలో హరీష్ అన్న కానీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్న కానీ పార్టీ యావత్తు కూడా నా గెలుపు కొరకు, పార్టీ గెలుపు కొరకు పనిచేసి నాకు ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా పార్టీకి, కేసీఆర్ గారికి, యావత్తు పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేసింది. నిజంగా నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అనుకుంటా ఉన్నాను. ఆ అదృష్టాన్ని కల్పించింది మన పార్టీ. నాకు పార్టీ లేకపోతే నేను ఉండేవాడిని కాదు ఇక్కడ. నేను ఎన్నో చిన్న రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాదేందో, నా బాధలేందో, నా కుటుంబం ఏందో నాకు తెలిసిన వ్యక్తి. ఒక్కసారి గుండె మీద చేసుకుంటే నేను ఏడికెళ్ళి ఏ స్థాయికి వచ్చిందో నాకు అర్థమవుతుంది. పార్టీ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని చెప్తా ఉన్నాను. పార్టీ అక్కడ ఉన్నది నాకు తోడుగా, నాకు నా బలవంతం మీరే అని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నా బలగం ఇక్కడ ఉన్నంత వరకు, మీరిచ్చే బలం నాకున్నంత వరకు మళ్ళీ ఈ నియోజకవర్గంలో గులాబీ అంట ఎగరేస్తాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని ప్రతినిత్యం మీరు గెలిపించిన మరో రోజు నుంచి 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నిత్యం మీ మధ్యనే ఉండుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా జిల్లా మంత్రి సహకారంతో, అదేవిధంగా సంబంధిత మంత్రుల సహకారంతో ప్రతినిత్యం పనిచేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. ఇలా మీ అందరిని ఒకటే కోరుకుంటా ఉన్నాను, 2014 ముందు ఈ ప్రాంతం ఎట్లా ఉండే, 14 తర్వాత ఈ ప్రాంతం ఎట్లా ఉన్నది అదొక్కసారి ఆలోచించింది. 14 ముందు కళ్యాణ లక్ష్మి ఉండేనా, రైతు బంధు ఉండేనా, 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఉండేనా, ఇవాళ కేసీఆర్ కిట్టు ఉండేనా, ఇవాళ నీళ్లు ఉండేనా, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీళ్ల సౌకర్యం ఉండేనా. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం మన అదృష్టంగా 2014 తర్వాత ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధి ఇక ఉండొద్దు అని ఇవాళ మిషన్ భగీరథను ఇక్కడనే చౌటుపల్లిలో పైలాన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే ప్రతి గ్రామానికి మనం నీళ్ళు ఇచ్చుకొని ఫ్లోరోసిస్ వ్యాధిని తరిమి కొట్టామనే సంగతి మీ అందరికీ తెలుసు. ఇలా మనం ముఖ్యమంత్రి, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇవాళ మనం ఇవన్నీ మనం సాధించుకోగలిగినాం. ఇవాళ 100 పడకల ఆసుపత్రి వచ్చేదా, ఇవాళ వచ్చింది అంటే ఇవాళ మనం తెచ్చుకున్న తెలంగాణలో మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుంటున్నాం కాబట్టి, ఢిల్లీ పాలన నుంచి దూరంగా ఉన్నాం, మన పాలన మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సాధించుకోగలుగుతున్నాం.
ఇవాళ మున్సిపాలిటీలు ఇచ్చుకున్నాం, ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసుకున్నాం, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఇవాళ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం. 2014 తర్వాత మనం ఏదో చిన్న పొరపాటుతోటో గ్రాపాటుతోటో ఓడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి ఉన్నదా? మళ్ళీ అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ మొన్న మీ అందరి కృషితోటి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మళ్ళీ అభివృద్ధి మొదలైంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఇది వాస్తవమా కాదా? ఇవాళ నిధులు తెచ్చుకొని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలాగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ 36 కోట్లతోటి 100 పడకల ఆసుపత్రి, 90 కోట్లతోటి డబల్ రోడ్ నిర్మాణం, 136 కోట్లతోటి ఇవాళ గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణం పంచాయతీ రాజ్ శాఖ నుంచి, మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు, చౌటుప్పల మున్సిపాలిటీకి, చండూరు మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ భవనం, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి తండాలకు రోడ్ల నిర్మాణం కొరకు సుమారుగా 30 కోట్ల రూపాయలు నిధులను ఈ విధంగా తెచ్చుకున్నామంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పైన అధికారంలో ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. గులాబీ జెండాను మళ్ళీ ఈ నియోజకవర్గంలో గెలిపించుకుందాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, అమర వీరులకు హరీష్ అనే నాయకత్వం, జగదీష్ అనే నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.